గురుకుల పాఠశాలలో నాట్కో ట్రస్ట్ ద్వారా నిర్మించిన మౌలిక సదుపాయాలు ప్రారంభోత్సవం నాగార్జున సాగర్ బీసీ గురుకుల పాఠశాలలో నాట్కో ట్రస్ట్ ద్వారా 80 లక్షల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డిలు పాల్గొన్నారు. నాట్కో వారి సహకారంతో మన స్కూల్లో చేసుకున్న ఈ డెవలప్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, ఎమ్మెల్యే జయవీర్ గారికి, అలాగే నాట్కో యాజమాన్యానికి, ఇక్కడికి సభలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాట్కో వారు ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకు సహకారం అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ మీ సమస్యలు కూడా చెప్పిండ్రు, ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంక్ విషయం. ఇందాక నేను ఎమ్మెల్యే గారితో నా విషయం చర్చించాను. నా ఎంపీ నిధుల నుంచి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసేదానికి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. దానికి కావాల్సిన పనులు మొదలు పెట్టిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇందాక ఎమ్మెల్యే జయవీర్ గారు చెప్పినట్టు నిజంగానే మేము ఇక్కడి నుంచి వెళ్తూ వస్తూ గత 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది, ఏర్పాటు చేయాలి అని ఎప్పుడూ అనుకుంటుండే. ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి తన సొంత నిధులతో అది ఏర్పాటు చేసేదానికి ముందుకు వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఇందాక వక్తలందరూ చెప్పినట్టు మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా ఇప్పుడు ఎట్లయితే నాట్కో వారు ముందుకు వచ్చిండ్రో అట్లనే ఇతర సిఎస్ఆర్ నిధులతోని కానీ, మా నిధులతోని కానీ, ప్రభుత్వ నిధులతోని కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. దాంట్లో భాగంగా మన ఈ స్కూల్కి అవసరమైన ఎటువంటి పనులున్నా కానీ ఎమ్మెల్యేగా జయవీర్ గారి సహకారం, ఎంపీగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మన స్కూల్ని ఉత్తమ స్కూల్గా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతే, ఇప్పుడు చలికాలం కాబట్టి మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా బ్లాంకెట్స్ సదుపాయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఆయన సొంత నిధులతోని మన పిల్లలందరికీ రాబోయే నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలకు కూడా అందిస్తున్నాం. ఆ కార్యక్రమం వచ్చే వారంలో జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే మరొకసారి చెప్తున్నా, ఈ స్కూల్కి కానీ ఇతరత్ర పిల్లలకు కానీ ఎటువంటి సదుపాయాలు కావాలన్నా, ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా ఉంచి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. సంస్థ సహకారంతో మన కళాశాలలో ఓపెన్ చేసుకుంటున్నటువంటి ఏవైతే టాయిలెట్స్ మరియు ఎంతో ఖర్చు పెట్టి వారు కట్టిన ఈ ప్రహరీ గోడకి మన సంస్థతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ చప్పట్లతో వారిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో కేవలం ఉపాధి కల్పనే కాదు, ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న యాజమాన్యాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడే కాదు, వచ్చే తరాలకు కానీ భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇదే విధంగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉండాలని వారిని నేను కోరుతున్నాను.
వచ్చిన తరుణంలో ప్రిన్సిపల్ గారు కొన్ని సమస్యలు మన స్కూల్కి ఉన్న సమస్యలు చెప్పిండ్రు. అందులో ముఖ్యంగా ఉన్నవి మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పిండ్రు. ముఖ్యంగా ఎండాకాలంలో మోటార్ల నుంచి నీళ్ళు వస్తలేవు, మీకు నీళ్ళకి కొంచెం మీరు కష్టపడుతున్నారన్న విషయం తెలిసింది. అదే విషయాన్ని ఇప్పుడు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఎంపీఆర్ గారు కూడా దాన్ని ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం, ఎన్నో ఏళ్ళుగా ఈ రోడ్డు మీద నుంచి నేను కూడా ఇక్కడ సాగర్లోనే ఉంటాను కాబట్టి వెళ్ళేటప్పుడల్లా మీరు మామూలుగానైతే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడు మీరందరూ రోడ్డు దాటుతున్న విషయాన్ని చూస్తున్నాం. సరే, మేము చాలా జాగ్రత్తగా పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గమనించి మేము కదులుతున్నా కూడా ఇక్కడ ఎంతో లారీలు కానీ కార్లు కానీ చాలా హై స్పీడ్లో ప్రయాణిస్తున్న విషయాన్ని గమనించడం. తప్పకుండా ఇది గవర్నమెంట్ మీద భారం వేయకుండా మీ అందరికీ సభాముఖంగా హామీని ఇస్తున్నాను. నా సొంత నిధులతోని, నా సొంత ఖర్చుతోని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరుగుతుంది. మీరందరూ కూడా పిల్లలు కొంచెం మెట్లెక్కి దిగాలని అన్నది ముఖ్యం కాబట్టి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను వినియోగించండి. అతి త్వరలో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మేము మీకు హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడున్న ఎంతోమంది విద్యార్థులు మీ తల్లిదండ్రులు మాకు ఓటేసి ఇక్కడ అన్న రఘువీరెడ్డి గారికి కానీ నాకు కానీ మీ తల్లిదండ్రుల సహకారంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు మీరందరూ మంచిగా చదువుకోవాలని, రేపు దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మన స్కూల్కి ఇప్పటి నుంచి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను కూడా ఇక్కడనే ఉంటాను కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించి మీకున్న ఏ సమస్యను తీర్చేందుకు మీకు సహకరిస్తానని మీ అందరికీ హామీనిస్తూ సెలవు తీసుకుంటాను.